వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. టీన్ మైండ్ సిరీస్. సో ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ చూడాల్సినటువంటి సిరీస్. ఇందులో ప్రతి దాంట్లోనూ పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము, ఏం నేర్పించాలి అనుకునేటువంటి విషయాల్ని నేను సుబ్బారావు గారు డిస్కస్ చేస్తున్నాము. అయితే మీ పిల్లల్లో వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా సుబ్బారావు గారితో కౌన్సిలింగ్ పడితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, చాలామందిలో మనం చూస్తూ ఉంటాము, అంటే అవసరం లేనటువంటి విషయాల్ని ఆలోచించుకొని తెలియనటువంటి ఆందోళనలో వెళ్ళిపోతూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అనేటువంటి తేడా కూడా ఉండదు ఆందోళన అనేటువంటి విషయానికి. అయితే దీని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది ఒకసారి సుబ్బారావు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం అండి నాగరాజు గారు. సో పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేదన్న మనిషిలో ఒక తెలియనటువంటి ఆందోళన ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అవునండి. దాన్ని ఎలా ఆపాలి? ఈ రోజుల్లో మరింత సర్వసాధారణం అయిపోయింది. అవును, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా. ఇది అర్థం చేసుకోవడానికండి ఒక చిన్న కథని చూద్దామండి. కంప్లీట్గా మనకు అర్థమైపోతుంది. అంటే అవసరమైనటువంటి ఆందోళన, అవసరం లేనటువంటిదా, ఏం చేయాలనేటువంటిది చాలా స్పష్టంగా ఒక కథలో చూద్దామండి. ఈ కథలో ఏమిటంటే అండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా అతని ఇంటి బాల్కనీలో కూర్చున్నాడండి. బయట నేచర్ని చూస్తూ ఒక టీ తాగుతూ అలా గడుపుదాం కాసేపు అని అనుకున్నాడు, రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. కూర్చున్నప్పుడు అతని దృష్టిని ఒక చిన్న చీమ ఆకర్షించింది. ఏం చేస్తుంది ఆ చీమ అంటే, ఒక ఆకుని దానికన్నా పరిమాణంలో ఎన్నో రెట్లు ఉన్నది, దానికన్నా బరువులో ఎన్నో రెట్లు ఉన్నటువంటి దాన్ని ఆ చీమ లాగుతూ వెళ్తూ ఉంది. ఆకుని. సో ఆ ఆకుని లాగుతూ వెళ్తూ ఉంటే ఆ మధ్యలో వచ్చేటువంటి చాలా అడ్డంకులు వస్తున్నాయి. అయినప్పటికీ తన గమ్యాన్ని చేర్చడం కోసం దారిని మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉందండి. ఆ సమయంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం జరిగింది. మధ్యలో పగుళ్ళు కనిపించినాయి. ఆ దారిలో పగుళ్ళు కనిపించినప్పుడు మరి చీమ అందులోకి వెళ్తే దీన్ని ఎలా లాక్కుని వెళ్తుంది? పడిపోతుంది కదా. అందుకనే చీమ ఆ పగుళ్ళని చూసి ఆకుకి వెనక భాగానికి వచ్చి దానికి ముందు గెంటి, సో పగుళ్ళంతా కవర్ చేసేటట్టుగా ఆ ఆకు మీద నడుచుకుని అటుపక్కకి వెళ్ళి మళ్ళీ అటుపక్క నుంచి లాక్కుని వెళ్ళిందండి. ఒక్కసారిగా ఆయన షాకు. ఏంటి, సృష్టిలో ఇంత చిన్న జీవిలో ఆలోచన, విశ్లేషణ, తర్కం, సమస్యను అర్థం చేసుకుని అధిగమించటం ఆ చిన్ని మైండ్లో ఉంటుందా? సృష్టి ఎంత గొప్పది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆయన. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అది జాగ్రత్తగా ఆకుని కష్టపడి 1 అవర్ పాటు చూస్తూ ఉన్నాడు దీన్ని. చివరికి దాని గమ్యస్థానానికి తీసుకెళ్ళింది. దాని గమ్యస్థానం అంటే ఏంటంటే, ఒక హోల్ ఉంటుంది కదా, ఒక రంధ్రం దగ్గరికి తీసుకెళ్ళింది. అది లోపలికి వెళ్ళాలి. రంధ్రం దగ్గరికి వెళ్ళి చూసింది, ఈ ఆకు చూసింది. మళ్ళీ ఎలా తీసుకెళ్ళగలదండి? ఆకులో రంధ్రం లోపలికి ఎలా వెళ్తుంది? ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి తీసుకొచ్చినటువంటి ఆ ఆకుని అక్కడే బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. సో ఇదంతా చూసిన తర్వాత ఆయనకి ఆ చీమలో ఉన్న ఒక లోపం కనిపించింది. ఏంటి సార్ అదే? ఏంటి ఇంత కష్టపడి ఇంత సవాళ్ళతో కూడినటువంటి ప్రయాణాన్ని చేసి చివరి దాకా వచ్చి గమ్యం వచ్చే టైంలో అది ఉపయోగం లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ చీమ సవాళ్ళతో కూడిన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు గమ్యాన్ని చూడలేకపోయిందే. సో ఇంత కష్టపడినా అది నిరుపయోగం అయిపోయింది కదా అని ఆయన గమనించినటువంటి లోపం అన్నమాట అండి. సో అప్పుడు దీన్ని మన జీవితంలో కూడా ఇలాగే అవుతుంది కదా అని ఒక జీవిత పాఠాన్ని ఆయన చెప్పాడండి. ఏంటి ఆ జీవిత పాఠం అంటే, మన జీవితంలో కూడా చాలా విషయాలు, ఉదాహరణకి ఉద్యోగం కోసం చింతిస్తాం, కుటుంబం కోసం ఆలోచిస్తాం ఎక్కువగా, లేదా ఫ్రెండ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాము, లేదా మనకున్నటువంటి వస్తువులు, అంటే ఇది కొనాలి అది కొనాలి అనేటువంటి వస్తువులు ప్రపంచంలో ఆలోచిస్తూ ఉంటాం. సో వాళ్ళ దగ్గర ఇది ఉంది, మన దగ్గర ఇది లేదు అని ఈ ప్రవాహంలోనే మనం ఉండిపోతాం కదా. మరి ఇవన్నీ సాధించి తర్వాత చివరి వరకు మనతో ఉంటాయా? సో మనం వెళ్ళిపోయేటువంటి టైంలో ఇవేమైనా ఉపయోగపడతాయా? అంటే మనం వెళ్ళిపోయేటువంటి టైం అంటే మన సమాధి అయ్యేటువంటి టైంలో ఇవేమో ఉపయోగపడం కదా అనేటువంటి ఆలోచన ఆయనలో వచ్చిందన్నమాట అండి. అంటే చివరిగా జీవితంలో ప్రతిసారి కూడా మనం కోల్పోతాము అనేటువంటి భయంతోనే వీటిని భారంగా మోసుకుని వెళ్తున్నాం తప్ప ఇవి నిజంగా సమయానికి ఉపయోగపడినటువంటివి. సో లేని ఆందోళన వీటి వల్ల మనం తెచ్చుకుంటున్నాము అని ఆయన కథను ముగించాడండి. అవసరం లేనటువంటి ప్రెషర్, అవసరం లేనటువంటి ఒత్తిడి, అవసరం లేనటువంటి ఆందోళనని మనం రోజు మోస్తూనే ఉంటాం.
అన్నెసెసరీ థింగ్స్ కొనుక్కుంటూ ఉంటాము, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాము, అవసరం లేనటువంటి బంధాలు పెంచుకుంటూ ఉంటాము, దాని మీద మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లేని దాన్ని మళ్ళీ ఊహించుకుంటాము, అది వచ్చేంత వరకు ప్రయాణం. సో ఎక్స్పెక్టేషన్స్లోనే చాలా పెద్ద తప్పు ఉంది. ఎస్, ఇందులో మీరు చెప్పిన దాంట్లో జీవిత పాఠం, మన పని మనం ఏదైతే మనకు ఎంత అవసరం అయితే ఉందో అంత ఎగ్జాక్ట్లీ అవసరం అండి. ఎస్ తీసుకొని చేసుకున్నంత ఉత్తమం లేదు. ఎస్, చీమ ఎట్లయితే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుందో రేపటి రోజున మన జీవితాన్ని, దాంతోపాటు మన సోల్ని కూడా ఆ విధంగానే మనం వదులుకొని వెళ్ళాలి. సో ఎస్, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని దాన్ని పూర్తిగా అనుభవిస్తే కానీ జీవితం తాలూకు జ్ఞాపకాలు మిగిలిపోయి ఉండవు. లేదంటే రోజు ఇంకలా ఆ చక్రంలో అలా తిరుగుతూనే ఆ ఆందోళనతో ఒత్తిడితోనే ఏం సాధించారు అంటే తిరిగి ఎవరితో టైం స్పెండ్ చేసామరా, ఏం జరిగింది అని అంటే వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ లేదు. ఎస్, ఎక్సలెంట్ స్టోరీ అండి. ఎక్కడి నుంచి వస్తాయో కానీ అదరగొట్టేస్తున్నారు స్టోరీస్ అయితే. థ్యాంక్ యూ అండి. అయితే పిల్లల్లో ఇలా మీరు చక్కని కథ రూపంలో చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళకి, పిల్లలకి, కుటుంబానికి అర్థమయ్యేలా ఉన్నాయి. కానీ కొన్నిసార్లు పిల్లలకి చెప్పాల్సినటువంటి భాషలో పెద్దవాళ్ళు చెప్పలేకపోతారు. ఎస్ అండి. పిల్లలకి సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది, సడన్గా బాధ వచ్చేస్తుంది, ఐసోలేట్ అయిపోతారు, ఎవరిని కలవరు, మాట్లాడరు, సరిగా చదవటం, రాయటం. దాంతోపాటు కొంతమంది పిల్లల్లో మనం చూస్తే ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఈవెన్ ADHD అటాక్ అయినప్పుడు, అంటే ఒక్కొక్క డిజార్డర్లో ఫామ్ అయినప్పుడు పిల్లల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ప్రవర్తన పెద్ద అయిన తర్వాత కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో మనకి. ఎస్, సో వీటన్నిటి నుంచి బయటపడడానికి మీలాంటి ఒక బిహేవియరల్ థెరపిస్ట్ దగ్గరికి రావాలి, అపాయింట్మెంట్ తీసుకొని అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో తప్పకుండా అండి, స్క్రీన్ మీద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన టీం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి అందిస్తారండి. సో ఖచ్చితంగా ఆ థెరపీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వాళ్ళు పొందొచ్చండి. కొంతమంది పిల్లలు అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి బెస్ట్ కెరీర్ ఏంటి, ఎస్, లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటికి సంబంధించినటువంటి డేటా కూడా అడుగుతూ ఉంటారు. అవునండి. సో వాళ్ళకు కూడా మీరు ఎస్ అండి, కెరియర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఫీల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి కంపాటబిలిటీ వాళ్ళకి ప్రస్తుతం ఉందా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్లు దానికి సరిపోతున్నాయా లేదా, వాళ్ళ సామర్థ్యం దానికి సరిపోతుందా లేదా, సరిపోవాలంటే ఏం చేయాలనేటువంటివి సైంటిఫిక్ అసెస్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో దానితో పాటుగా కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవటానికి కూడా మనం కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నామండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి అందుతాయండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్లో ఏదైనా సరే అనే మీరు అబ్నార్మాలిటీ కనుక గమనించినట్లయితే, ఒక కౌన్సిలింగ్ అవసరం ఉంది అనుకుంటే దయచేసి మీరు డిలే చేయకుండా వెంటనే సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.